తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించింది అలనాటి హీరోయిన్ సితార. ఈమె హీరోయిన్గానే కాకుండా పలు చిత్రాలలో తల్లిగా, అక్కగా కూడా నటించింది. అయితే ఈ మధ్య సీరియల్స్తో నటిస్తూ ఉన్నప్పటికీ అంతే క్రేజ్ సంపాదించుకుంది. సితార వయసు ప్రస్తుతం 52 ఏళ్లు అయినప్పటికీ కూడా ఇంకా వివాహం చేసుకోకుండా కుమారిగా మాత్రమే మిగిలిపోయింది. ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో నటించిన సితార ఇప్పటికీ వివాహం చేసుకోకపోవడానికి వెనుక ఉన్న విషయాన్ని తాజాగా బయటపెట్టినట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం. సితార సినీ పరిశ్రమలో కొనసాగుతున్న సమయంలో ఒక స్టార్ హీరోతో ప్రేమలో ఉన్నానని, కానీ ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. దీంతో తాను అతనిని మాత్రమే ఆలోచిస్తూ ఉండేదాన్ని, అందుకే మరెవరిని వివాహం చేసుకోలేకపోయాను అంటూ తెలియజేసింది. తన తల్లిదండ్రులు కూడా తనకు చాలా వివాహ ప్రతిపాదనలు తీసుకువచ్చినప్పటికీ తాను వివాహం గురించి ఆలోచించలేదని వెల్లడించింది. సితార తల్లిదండ్రులు కూడా మెడికల్ బోర్డులో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులను వదిలి దూరంగా ఉన్న సితార తన తండ్రి మరణం తర్వాత ఇక వివాహం ఆలోచన అనేది పూర్తిగా దూరం అయిపోయింది అంటూ తెలియజేసింది. ప్రస్తుతం తాను ఒంటరిగా జీవితాన్ని చాలా సంతోషంగా ఆస్వాదిస్తున్నానంటూ తెలిపింది. సితార తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ వంటి భాషల్లో కూడా 3 దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. 1986లో మొదట మలయాళం చిత్రమైన కావేరి అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సితార. ఆ తర్వాత ఇతర భాషలలో కూడా నటించే అవకాశం అందుకుంది. అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందిన హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది సితార.